జై శ్రీరామ్. మన తెలంగాణకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కొత్త అధ్యక్షుడు వస్తా ఉన్నాడు. రేపు పొద్దున పేపర్లో వస్తుంది. మనం ఇప్పుడే చేస్తున్నది అంటే దగ్గర రామచంద్రరావు గురించి ఎక్కువ డిస్కస్ నడుస్తూ ఉన్నది. ఆయన ఓటు వేశాడు, మన ఎలక్షన్లో పాల్గొంటాడు. వాళ్ళందరూ ఇంకోవరైనా ఉంటే ఎలక్షన్ అవుతుంది, లేకపోతే ఏకాగ్రీయంగా అయిపోతాడు. ఆయన రామచంద్రరావు గారు మంచి అతను, హైకోర్టు అడ్వకేట్ కూడా. ఓసారి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కూడా ఆయన ఉన్నాడు, గెలుపొందిండు. మొన్న సెకండ్ టైం కూడా 2000 ఓటుతో పోయాడు. ఆయన కొంచెం హార్డ్ వర్క్ అయితే మొన్న కూడా గెలుచు. మంచి పబ్లిక్లా ఆయన చిన్నప్పటి సంది హార్డ్ వర్కరు. బీజేపీలో కంపల్సరీ ఆయనే రిజల్ట్ తీసుకొస్తాడు. భారతదేశం మన తెలంగాణలో ఉన్న మన మన బీజేపీ కార్యకర్తలందరికీ అనుకూలంగా ఉంటాడు. అందరికన్నా అభివృద్ధి నమస్తే అని అనుకుంటూ పోతాడు. మంచి అతను. అతన్ని మనం కూడా అతని నుండి అందరం సహకరించాలి. ఎక్కడ మన ఎందుకంటే ఒక లీడర్ పనిచేయడు, మన కార్యకర్తలు ఉంటేనే పనిచేస్తారు. వాళ్ళు కార్యకర్తలు అందరు కలిస్తేనే ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీ అవుతాడు. అందరూ ఏదైనా కూడా కార్యకర్తలు ఏంది మనం నడవది. కార్యకర్తలే గుండెకాయ మన భారతదేశానికి అని నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వీళ్ళందరూ చెప్పిర్రు. ఈరోజు చాలా సంతోషమైన వార్త. అందరూ చాలా హడావిడి ఉంది భారత బీజేపీ ఆఫీస్లో. మేము కూడా 3 గంటల దాకా ఉండి బయటికి వెళ్ళిపోయినాము. నేను మీ కాశెట్టి కుమార్, నాది బాలాపూర్, రంగారెడ్డి జిల్లా. నేను 38 సంవత్సరాలు నేను బీజేపీ కార్యకర్తనే. అప్పుడు మేము ఏబీపీలో అన్నింటిలో పనిచేసినాం. ధర్మం కోసం న్యాయం కోసం చేసే పార్టీ బీజేపీ పార్టీ. ధర్మం కోసం న్యాయం కోసం చేసే పార్టీ బీజేపీ పార్టీ. ప్రపంచ దేశాలు కూడా అంటున్నాయి బీజేపీ పార్టీ ధర్మం కోసం న్యాయం కోసం చేస్తాను. చాలా మంది అంటా ఉన్నారు, మనం కాదు, నేను కాదు, నువ్వు కాదు, ప్రతి ఒక్కరు అంటారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అంటారు, కాంగ్రెస్ పెద్ద లీడర్లు అంటారు. ఇక్కడ పడితే అక్కడ మోడీ గారు మంచోళ్ళు అని చెప్తాను. చాలా దానికి మంచోళ్ళు అని చెప్పన్నా. జై శ్రీరామ్, జై గోమాత.